ఎవడన్నా ఉన్నాడని నేను అనుకోను. అంటే గతంలో అంటే మీరు బిఫోర్ 2014 అట్లానా? మేనిఫెస్టోలకు సంబంధించిన చర్చ 2014 నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే 2014లో మేనిఫెస్టోలో రుణమాఫీ పెట్టామని చెప్పారు. అయితే అప్పుడు కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాల. మొత్తం మీద రుణమాఫీ అనే పదం గుర్తుండిపోయింది. రాజశేఖర రెడ్డి టైంలో కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాల. ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్తు అట్లాంటివి మాత్రమే గుర్తున్నాయి. 9 గంటలు అట్లాంటివి తప్పించి ప్రతిసారి కూడా మేనిఫెస్టో మొత్తం చదవరు. చదివితే గనక ప్రతి కాలేజీ పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఎవరికి ఇచ్చారు? ఎవరు అడిగారు అసలు? చంద్రబాబు గారు. ప్రతి పిల్లలకి కూడా పిల్లలు పుట్టగానే 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అన్నారు. అది ఎవరికి ఇచ్చారని. కాబట్టి అవన్నీ కూడా మేనిఫెస్టోను అసలు చదివింది లేదు. ఆ తర్వాత మేనిఫెస్టోలో ఇది ఎందుకు అమలు చేయలేదని అడిగినోడు లేడు. కానీ వందల హామీలు ఇచ్చేస్తారు. అంటే ఒక పుస్తకం లాగా తయారు చేసి. వాస్తవంగా అంత డీటెయిల్డ్ గా వాళ్ళు రాసినంత రాయడానికి చాలా కష్టపడి ఉంటారు మేనిఫెస్టో కమిటీ. అవును, చాలా మంది మేధావులు అందరూ కూర్చొని తయారు చేస్తారేమో అది. కానీ అది అమలు చేసేందుకు మాత్రం అంత కష్టపడే టీం ఉండదు. అదే దరిద్రం, దౌర్భాగ్యం. అందువలన ఏ పార్టీలు మేనిఫెస్టోలు చూసినా ఏమున్నది గారో కారణం చెత్త కుండీల్లో మసాలా బండ్లలో దొరికేటువంటి చిట్టు కాగితాల్లాగా మారిపోవాల్సిందే కాన్సెప్టే అవుతుంది. అయితే